బెంగళూరులో మద్దల చెరువు సూరి అనుచరులు భూదందాలు చేస్తున్నారు. సూరి అనుచరుడు మధుసూదన్ రెడ్డి దుబాయ్కు చెందిన బెట్టు మంజు గ్యాంగ్ తో గొడవ పడ్డాడు. దీంతో మంజు గ్యాంగ్ మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదింది. రక్తం వచ్చేటట్టు కొట్టింది. మళ్లీ భూదందాలకు పాల్పడినంటూ మధుసూదన్ రెడ్డి కళ్ల వెళ్ల పడ్డా వినలేదు. ఈ వీడియో ఇప్పుడు బయటపడింది. బెంగళూరులో మద్దల చెరువు సూరి అనుచరులు భూదందాలు చేస్తున్నారు. సూరి అనుచరుడు మధుసూదన్ రెడ్డి దుబాయ్కు చెందిన బెట్టు మంజు గ్యాంగ్ తో గొడవ పడ్డాడు. దీంతో మంజు గ్యాంగ్ మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదింది. రక్తం వచ్చేటట్టు కొట్టింది. మళ్లీ భూదందాలకు పాల్పడినంటూ మధుసూదన్ రెడ్డి కాళ్ల వేళ్ల పడ్డా వెళ్లేదు. ఈ వీడియో ఇప్పుడు బయటపడింది. తప్పుడు చెప్పడనా తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయనండిగా ఏమన్నా తప్పుడు చెప్పడనా తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయనండిగా ఏమన్నా తప్పుడు చెప్పడనా తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయనండిగా ఏమన్నా తప్పుడు చెప్పడనా తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి తప్పుడు చెప్పండి ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు మీ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈ వీడియో ఎప్పటిది, అసలు అతన్ని ఎందుకు అలా కొట్టారు, ఈ వీడియో లీకేజీ సంగతి ఏంటి? స్వాతి, మనం చూస్తున్న వీడియో బెంగళూరు జరిగిన ఒక ఘటనకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏమంటే ఎర్రాయపల్లి మధు ఇతను భానుతో పాటు సూరికి మద్దల సూరి కూడా సన్నిహితంగా ఉన్నాడు. అయితే సూర్య అనంతరం అలాగే భాను జైలుకి వెళ్ళినంతరం ఎర్రాయపల్లి మధు మకాం బెంగళూరుకు మార్చాడు. బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి భూదందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎవరైతే ఉన్నారో దుబాయ్ సంబంధించిన మంజు అనే వ్యక్తికి సంబంధించి ఒక దాదాపు 40 కోట్లు విలువ చేసే ఒక ప్రాపర్టీకి సంబంధించి మంజు అలాగే ఎర్రాయపల్లి మధు రెండు వర్గాల విడిపోయి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ సెటిల్మెంట్ లో మంజు అలాగే ఎర్రాయపల్లి మధులు ఒకరినొకరిని హత్య చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పసిగట్టిన మంజు ఎవరైతే ఉన్నారో ఎర్రాయపల్లి మధుని మధుసూదన్ రెడ్డిని తీసుకెళ్లి అసలు ఎక్కడి నుంచి వచ్చా, ఏం చేస్తున్నావు అని మనం చూస్తున్న వీడియోలో ప్రధానంగా చూడొచ్చు. ఒకరు కట్టెలతోనూ అలాగే చెప్పులతోనూ చితకబాదిన మనం వీడియోస్ చూస్తాం. ఈ పంచాయతీకి సంబంధించిన 40 కోట్ల పంచాయతీకి సంబంధించి ఈ దుబాయ్కి సంబంధించిన మధు అలాగే మధుసూదన్ మధ్య విభేదాలు తలెత్తినాయి. ఒకరినొకరు హత్య చేసుకోవడానికి కూడా ప్రణాళిక రూపొందించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన మంజు ఎర్రాయపల్లి మధుని ఒక రాష్ట్ర ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తనకు కావాల్సిన సమాచారం సేకరించిన అనంతరం బెంగళూరు పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఒక సైట్ సెటిల్మెంట్ సంబంధించి 40 కోట్ల ప్రాపర్టీ సంబంధించి ఒక సెటిల్మెంట్ విషయంలోనే ఈ తతంగం అంతా జరిగినట్లు తెలుసు స్వాతి. ఇది కాక గతంలో ఈ మధుసూదన్ రెడ్డి బెంగళూరులో పలు ల్యాండ్ సెటిల్మెంట్ పాల్పడినట్లు తెలుస్తుంది. మంజు ఏదైతే మంజు చేసే ప్రతి పనికి బెంగళూరులో మధు ఆటం పడుతున్నట్లు
పోలీసులకు బెంగళూరు పోలీసులు కూడా సమాచారం ఉంది. అలాగే ఈ ఏదైతే ఈ విజువల్ చూస్తామో ఆ విజువల్ బెంగళూరు సమీపంలోనే ఒక రహస్య ప్రదేశంలో వీళ్ళు ఎవరైతే కౌన్సిలింగ్ అంటే మంజుకు సంబంధించిన అంశాలు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడే వీడియో తీసుకోవడము, ఆ వీడియో బయటికి రావడము జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ ఎవరికి అనుచరులు వారి అనుచరుల దగ్గర నుంచి ఈ వీడియో హల్చల్ చేస్తుందని చెప్పవచ్చు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయండి. ఏమన్నా తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి. ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయండి. ఏమన్నా తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి, తప్పుడు చెప్పండి. ఏమైపోతుంది ఏమైపోతుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న